వర్ష ఇక్కడ లేని 15 ఏళ్ళు తన గురించి ఆలోచిస్తూ కాలం గడిపాను. తనతోని చెప్పినట్టు చెట్టుకి, పుట్టకి, పువ్వుకి, చందమామకి ఎన్నో కబుర్లు చెప్పాను. రోజులు మారుతున్న కొద్దీ నా మరదల మీద నా ప్రేమ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఆస్తి మీద తనకి ఆశ లేదని, బంధాలే తనకి ముఖ్యమని వర్ష ఈరోజు చెప్పడంతో తన మీద నాకింకా గౌరవం పెరిగింది. తన ద్వారా అనాథలకు మంచి జరగాలన్న గొప్ప ఆశయంతో తనుంది. ఈరోజు రిజిస్ట్రేషన్ ఆగిపోవడంతో వర్ష బాధపడింది. తన మనసు చిన్నబుచ్చుకుంది. నా ప్రాణానికి ప్రాణమైన నా వర్షని ఇబ్బంది పెడితే ఎదురుగా నిలబడ్డది నీలాంబరైనా ఇంకెవ్వరైనా సరే నా చేతుల్లో వాళ్ళకి మూడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నా వర్ష అనుకున్న పనిని అనుకున్న టైంలో నేను పూర్తి చేయించే తీరతాను. వర్ష ఆశయం గొప్పది కాబట్టి నేనిక్కడికొచ్చిన 2-3 రోజుల్లో ఏ ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. వారం 10 రోజుల్లో అమ్మమ్మకి నిజం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ స్వార్థంతో ఆస్తి మీద కన్నేసి కుట్ర పన్ని రిజిస్ట్రేషన్ ఆపేవాళ్లుంటారని అస్సలనుకోలేదు. బ్రహ్మరాంబిక గారితో పైకి మంచిగా ఉన్నట్టు నటిస్తూ కొంతమంది చాటుగా శత్రుత్వం పెంచుకున్నట్టున్నారు. అమ్మమ్మ మాటల ప్రకారం ఎవరో వెనక్కుండి ఇదంతా చేస్తున్నారు. వాళ్ళెవరో తెలుసుకుని ప్రాబ్లమ్స్ అన్నీ త్వరగా తీర్చేసి రిజిస్ట్రేషన్ పూర్తయ్యేటట్టు చేయాలి. అప్పుడే నేను వర్షకిచ్చిన మాట నెరవేరుతుంది. వర్ష రాలేదు కాబట్టి ఈ ఇంట్లో సమస్యలన్నీ నేనుండగానే పరిష్కరించాలి. ఆ తర్వాత మా అమ్మ, నా చెల్లెలు ఎక్కడున్నారో అనాథాశ్రమం నుండి తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి.